ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో వేదాలను అందించిన వేదవ్యాస మహర్షి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరికి వారే తలంటు స్నానం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా వేదాలను అందించిన వేదవ్యాస భగవానుడు గురించి తెలుసుకుందాం. ఒకానొక రోజు నారాయణుని నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవునికి వేదములను వ్యాప్తి చేద్దామని అనిపించింది. నారాయణునికి కూడా అదే అనిపించింది. తనకి సహాయం కోసం ఎవరినైనా ఉంచాలి అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు బ్రహ్మ హృదయం నుంచి పుట్టినవాడు అపాంతర దముడు. సో ఇతనికి వేదముల పరరూపం మొత్తము కూడా తెలుసు. సో పరరూపంలో ఉన్న వేదాలను వ్యాప్తి చెందించిన వాడు. పర అంటే మాట్లాడాలి అనుకునేది, పశ్యంతి అంటే హృదయం దాకా వచ్చే వాక్కు, అలాగే కంఠం దాకా వచ్చే వాక్కును మధ్యమ వాక్కు అంటాము. అదేవిధంగా మనం అందరికీ వినపడేలా మాట్లాడతాం చూడండి, దానిని వైఖరి అంటాము. ఈ విధంగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి యొక్క రూపాలు వాక్కుకు ఉంటాయన్నమాట. ఇవన్నీ వాక్కు స్థాయిలు. ఇందులో పరరూపంలో ఉన్న వేదాలను వైఖరి రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తే మన అపాంతర దముడు. ఇతనికే వ్యాస భగవానుడు అనే పేరు. అంటే పరరూపంలో మాట్లాడాలి అనుకున్నవి వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు కాబట్టి వేదాలను వ్యాప్తి చేసినందుకు వేదవ్యాసుడు అని చెప్పేసి సాక్షాత్తు నారాయణ భగవానుడు అతనికి పేరు ఇచ్చాడు. అదాలే ఒకానొక టైంలో వేదాలన్నీ కూడా రాశీభూతంలాగా ఉండిపోయాయి. సో దేని దానికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఈ విధంగా ఏది దానికే విధంగా విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అని చెప్పేసి పేరు వచ్చింది. త్రికాల వేదులైనా సరే సందేహం వస్తే నీ దగ్గరికే వస్తారు అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు అతనికి వరం ఇస్తాడు. నువ్వు చెప్పిందే ఫైనల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక మనం వేదవ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. వశిష్ఠుని మనవడైన పరాశర మహర్షి యొక్క కొడుకే వేద మహర్షి. పరాశర మహర్షి ఒకరోజు యమునా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడపై ఆ పడవను నడుపుతున్నది మత్స్యగంధ. ఆమె పడవ నడుపుతున్నప్పుడు పరాశర మహర్షి ఇంకా కాలాన్ని లెక్కలు వేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నక్షత్ర మండలం, గ్రహమండలం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ మత్స్యగంధ అనే అమ్మాయి పితృదేవతల మానసపుత్రిక అయిన అచ్యోద. అయితే పరాశర మహర్షి ఆమెతో అంటాడు, నీవు సహకరిస్తే గనక ఈ సమయంలో ఉత్తమ పురుషుడు అవతరించడానికి అనుకూలంగా ఉంది అంటాడు. అప్పుడు ఆ మత్స్యగంధే, అమ్మో నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు అన్యత్వం పోతుంది, పైగా నా నుంచి దుర్వాసన దుర్గంధం వస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు పరాశర మహర్షి, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కన్యగానే ఉంటావు, నీ గురించి ఎవరికీ తెలియదు, అలాగే నీ నుంచి సుగంధం వచ్చే విధంగా చేస్తాను అని చెప్పేసి యోజన గంధి అంటే తను కొంత దూరం వరకు కూడా తను ఉన్నంత వరకు కూడా సువాసన వచ్చే విధంగా తనని అనుగ్రహిస్తాడు. ఒక పొగ మంచును సన్నటి తెరలాగా ఏర్పాటు చేసి సజ్జోగర్భంతో అంటే మహర్షులకి రాజస్సు అని చెప్పేసి ఉంటుంది. అది శరీరం నుంచి అధోముఖంగా తీసుకెళ్ళి ఆ ఖేదాన్ని ఊర్ధ్వముఖంగా పైనకి తీసుకెళ్తారనమాట. సో అప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే సంతానం అనేది కలుగుతుంది. ఆ విధంగా జన్మించిన వాడే వేద మహర్షి. పుట్టవాడే పెద్దవాడిగానే ఉంటాడు. ఇక ఉపనయనం చేస్తాడు పరాశర మహర్షి. తర్వాత వేదవ్యాస మహర్షి దండాన్ని తీసుకొని అమ్మ నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళతాడు తపస్సు కోసం. అప్పటి మత్స్యగంధ పేరే ఇప్పుడు సత్యావతి. వేదవ్యాసుడు 18 మహాపురాణాలను, 18 ఉపపురాణాలను, భారతాన్ని రచించాడు. ఇక అందుకే మనం గురు పూర్ణమి రోజు గురువుగా మనం వ్యాసుని స్మరిస్తూ ఉంటాము. ఇక ఎవరికి వారే తలంటు స్నానం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎవరైతే ముత్తైదు స్త్రీలు ఉంటారో వారు నూనె మర్దన చేసుకున్న తర్వాతే తలస్నానం చేయాలి. అలా చేయని పక్షాన సౌభాగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. పూర్వ సువాసినులు మాత్రం నూనె లేకుండా తలస్నానం చేయవచ్చు. అయితే పూర్వం నుంచి కూడా తలంటు స్నానం ఏ విధంగా చేయాలి అంటే ఒకరి చేత నూనె రాయించుకొని అప్పుడు తలస్నానం చేయాలి.
అంతేకాని తమంతట తాము తలస్నానం చేస్తే ఆయుష్ క్షీణం, ఐశ్వర్యం క్షీణం, అదేవిధంగా పుత్రనాశనం అని చెప్పేసి ఉంది. అంటే ఆయుర్దాయం తగ్గుతుంది, ఐశ్వర్యం అనేది తగ్గుతుంది, పుత్రునికి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి దోషం లేకుండా ఉండాలి అంటే ఎవరైనా పెద్ద ముత్తైదు చేత తలపై కాస్త నూనె రాయించుకొని తదుపరి మీరు తలస్నానం చేయవచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.